రేపు గురువారం జూన్ 5న రిలీజ్ అవుతున్న కమల్ హాసన్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా థగ్ లైఫ్ డైరెక్టెడ్ బై మణిరత్నం. వీళ్ళిద్దరి కాంబినేషన్లో 38 ఏళ్ల క్రితం వచ్చింది నాయకుడు. మళ్ళీ ఇన్నేళ్లకు మళ్ళీ ఇద్దరు కలిసి చేస్తున్న సినిమా థగ్ లైఫ్. ఇంకా షింబు ఉన్నాడు, త్రిష ఉంది, ఇంకా చాలామంది ఉన్నారు. మ్యూజిక్ బై AR రెహమాన్. ఇక ఈ సినిమా బిజినెస్ డీటెయిల్స్ అంటే ఎంత కమ్మారు థియేటర్లకి అని చూస్తే, ముందుగా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని శ్రేష్ఠ మూవీస్ మన హీరో నితిన్ వాళ్ళ ఫాదర్ సుధాకర్ రెడ్డి తీసుకున్నాడు సినిమాకి తెలుగు డిస్ట్రిబ్యూషన్. అంటే ఇంతకుముందు వచ్చిన కమల్ హాసన్ భారతీయుడు 2 డిజాస్టర్ అయింది కాబట్టి ఈ సినిమాకి బిజినెస్ తక్కువగానే జరిగింది. కేవలం 11 కోట్లకి కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు తెలుగు రాష్ట్రాల్లో. అంటే తెలుగు రాష్ట్రాల్లో హిట్ అవ్వాలి అంటే 11 కోట్లు షేర్ రావాలంటే 22 కోట్లు గ్రాస్ రావాలి. ఈజీగా వచ్చేస్తాయి కమల్ హాసన్కు ఉన్న క్రేజు అండ్ మణిరత్నం కాంబో కాబట్టి. ఇక ఒరిజినల్ తమిళనాడు ఓవర్సీస్ మార్కెట్కి ఈ సినిమాను 90 కోట్లకు కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. అంటే మేజర్గా రావాల్సింది ఇక్కడి నుంచే. సో 90 కోట్లు అంటే తమిళ వర్షన్కి ఈ సినిమాకు 180 కోట్ల గ్రాస్ రావాలి, అప్పుడే సినిమా హిట్ అవుతుంది. అంటే విక్రమ్ సినిమాతో మన కమల్ హాసన్ 300 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేశాడు కాబట్టి సినిమా ఏమాత్రం బాగున్నా మరో 300 కోట్ల ఖాయం. ఇక అంతకు మంచి కూడా రావచ్చు. ఇక హిందీకి 4 కోట్లకు కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. అంటే హిందీలో నార్త్ ఇండియాలో 8 కోట్ల గ్రాస్ వస్తే సరిపోతుంది. అక్కడ కూడా కమల్ హాసన్కి మంచి క్రేజ్ ఉంది, ప్లస్ మణిరత్నంకు కూడా మంచి పాపులారిటీ ఉంది. ఇక ఎటొచ్చి మన కర్ణాటకలోనే సినిమా రిలీజ్ అవ్వట్లేదు. ఈ 4 కోట్ల హిందీలో కేరళ కూడా కలిపింది. అంటే 94 కోట్లు మొత్తం తమిళ్, కేరళ, హిందీ అన్నీ కలిపి అనుకోవాలి. 11 కోట్లు మనది తెలుగు, అక్కడ 105 కోట్లు అయింది. ఒక కర్ణాటకలో సినిమా రిలీజ్ అవ్వట్లేదు రేపు. అక్కడ కమల్ హాసన్ చేసిన కొన్ని కామెంట్స్ వల్ల సినిమాని బ్యాన్ చేశారు. సో కర్ణాటకలో సినిమా రిలీజ్ లేదు ఏ భాషలో కూడా. ఇక మీకు కర్ణాటక తప్పిస్తే మిగతా పాన్ ఇండియా లెవెల్లో 105 కోట్లు ఓవర్సీస్ కలిపి కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. అంటే 210 కోట్లు గ్రాస్ రావాలి సినిమాకు, అప్పుడే 105 కోట్లు గ్రాస్ షేర్ వచ్చి సినిమా హిట్ అవుతుంది. సినిమా బాగున్నా బాగాలేకున్నా 210 కోట్ల గ్రాస్ అయితే రావాలి. సో 300 కోట్లు కొట్టాడు కాబట్టి విక్రమ్ సినిమాతో సినిమా బాగుంటే వచ్చేస్తాయి. లేదంటేనే మరో భారతీయుడు 2 అవుతుందా లేదా విక్రమ్ అవుతుందా అనేది రేపు తెలిసిపోతుంది. అది మన ఉలగనాయకన్ అంటే లోకనాయకుడు కమల్ హాసన్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా థగ్ లైఫ్ డైరెక్టెడ్ బై మణిరత్నం, మ్యూజిక్ బై AR రెహమాన్. రేపు గురువారం జూన్ 5న థియేటర్స్లో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది, ఒక కర్ణాటక తప్ప. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 105 కోట్ల కొన్నారు. 210 కోట్లు గ్రాస్ రావాలి సినిమా హిట్ అవ్వాలంటే. సినిమా బడ్జెట్ కూడా 200 కోట్లు. ఓకే, బాయ్.